పవన్ కళ్యాణ్ తెలుగు రాజకీయాల్లో ఎంత ప్రాధాన్యత ఉన్న వ్యక్తో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేసే ఒక్క మాట, ఒక్క నిర్ణయం, ఒక్క ట్వీట్ కూడా రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సందేశంగా మారిపోతుంది. అలాంటి పవన్ కళ్యాణ్ మళ్లీ తన మాట మార్చాడని సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. అసలు విషయం ఏంటి? ఎందుకు ఇలా వార్తలు బయటికొస్తున్నాయి? ఇప్పుడు అదే వివరంగా చూద్దాం. కొద్ది రోజుల క్రితం పవన్ ఒక ముఖ్య విషయంపై క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ మీద మీడియా, అభిమానులు, పార్టీ క్యాడర్ అందరూ ఫుల్ కన్ఫర్మ్ అయ్యారు. అయితే అదే విషయంపై చాలా గ్యాప్ లేకుండానే పవన్ మరో వ్యాఖ్య చేశాడు. కొత్త వ్యాఖ్య ఆయన ముందు చెప్పిన మాటలకు పూర్తిగా కాంట్రాడిక్ట్ అయింది. దీంతో రాజకీయ వర్గాల్లో పవన్ మళ్లీ మాట మార్చాడు అనే కామెంట్ బాగా వైరల్ అయింది. పవన్ కళ్యాణ్కి ప్రత్యేకమైన ఒక స్టైల్ ఉంది. ఆయన భావోద్వేగాలతో, ప్యాషన్తో మాట్లాడతారు. కాని అదే సమయంలో కొన్ని సందర్భాల్లో స్పష్టతలేని వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటారు. అందుకే ఆయన మాట్లాడిన ప్రతీ మాట వెంటనే వ్యతిరేక పార్టీలు, మీడియా పట్టుకుని ట్రోల్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా అదే జరిగింది. పవన్ ఇచ్చిన 2 స్టేట్మెంట్లు పోలిస్తే మొదటి మాటలో మన పార్టీ ఇలా ముందుకు వెళ్తుంది అన్నారు. రెండో మాటలో ఇప్పుడిప్పుడు పరిస్థితి బట్టి మార్చుకోవలసి వచ్చింది అన్నారు. ఇదే విషయం పవన్ మీద మళ్లీ విమర్శలకు దారితీసింది. ప్రత్యర్థి పార్టీలు వెంటనే రియాక్ట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ నమ్మశక్యం కాని నాయకుడు, నేటి మాట రేపు కాదు అనే విధంగా వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో కూడా మీమ్స్ వెల్లువెత్తాయి. పవన్ మరో యూటర్న్, పవర్ స్టార్ న్యూ స్టేట్మెంట్ లోడింగ్ లాంటి కామెంట్లు ట్రెండ్ అయ్యాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన కోణముంది. పవన్ ఎందుకు మాట మార్చాడన్న విషయం తెలుసుకోవాలి. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నదేమంటే, పవన్ ఏ నిర్ణయమైనా ఒంటరిగా తీసుకోడు. బీజేపీ, టీడీపీతో ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్, గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్, ప్రజల స్పందన ఇన్నింటినీ చూసి ఫైనల్ డిసిజన్ తీసుకుంటాడు. కావున ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆయన మాట మార్చడం మీద అంతగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని కూడా కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. మరొక ముఖ్యమైన విషయమేమిటంటే, పవన్ చాలాసార్లు నేను చెప్పిన మాట తప్పను అని అంటాడు. కాని పొలిటికల్ గ్రౌండ్ రియాలిటీ వల్ల డిసిజన్స్ మారిపోతాయి. ఈసారి కూడా అలాంటిదే జరిగిందేమో అన్న అభిప్రాయాలున్నాయి. ఈ ఘటనతో పార్టీ క్యాడర్లో కలకలం రేగింది. కొంతమంది సపోర్టర్స్ అన్నయ్య చెప్పిందే ఫైనల్, అవసరం ఉంటే మార్చి ఉంటారు అని డిఫెండ్ చేస్తుంటే, మరికొందరు ఇలా అనుకోని ట్విస్టులు ఇస్తే గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు అని ఓపెన్లీ మాట్లాడుతున్నారు. ఇక జనసేన నాయకులు మాత్రం ఎంటైర్ సిచ్యువేషన్ అని డౌన్ప్లే చేస్తున్నారు. ఇది మాట మార్చడం కాదు, పరిస్థితులను బట్టి తీసుకున్న ప్రాక్టికల్ డిసిజన్ మాత్రమే అని జస్టిఫికేషన్ ఇస్తున్నారు. కాని ఏం చెప్పినా ఈ విషయం పవన్ మీద పడే ప్రభావం మాత్రం తప్పదనే మాట ఉంది. సాధారణ ప్రజలు, న్యూట్రల్ ఓటర్స్, ఎస్పెషలీ యంగ్స్టర్స్ ఇవాళ ఎవడికి స్టెడీ లీడర్షిప్ కనపడితే వాళ్లవైపు మొగ్గుతారు. ఆ యాంగిల్లో పవన్కి ఈ యూటర్న్ ఇష్యూ చిన్న డ్యామేజైనా చేసింది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ సపోర్టర్స్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. పవన్ అన్న మాట మార్చలేదు, ఆయన స్ట్రాటజీ మార్చారు అని డిఫెండ్ చేస్తున్నారు. పవన్ మాటల వెనుక ఒక పెద్ద క్యాల్కులేషన్ ఉంటుంది అని వాళ్లు స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీలో ట్విస్ట్స్, టర్న్స్ కొత్తేమి కాదు. కానీ ఈసారి జరిగిన మాట మార్చిన ఘటన భారీ చర్చకు దారితీసింది. పవన్ రాబోయే రోజులలో తీసుకునే డిసిజన్స్, ఆయన మాటల్లో కన్సిస్టెన్సీ ఉంటుందా, లేక పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి ఇంకో ట్విస్ట్ వస్తుందా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇది తాత్కాలిక కాంట్రవర్షియల్ అయినా పవన్ ముందుకు తీసుకునే ప్రతి అడుగు స్టేట్ పాలిటిక్స్పై భారీ ప్రభావం చూపుతుందనేది మాత్రం ఫ్యాక్ట్.